సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. విశ్వబ్రాహ్మణులు తనను సన్మానించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని చేశాను. ఈరోజు మా గ్రామంలో ఉన్న పోచమ్మ గుడి దేవాలయంకు ఇంతకుముందే 36,000 రూపాయల నుండి 40,000 రూపాయలు దాదాగా శ్రీనివాస్ సర్పంచ్ గారు ఇంతకుముందే ఇచ్చారు. అయితే ఏమైందంటే మండలి వేసే వరకు కింద ఎండలు కూడా బాగా కాలుతుంది. మీద రేకుల షెడ్డు గురించి మన గ్రామం మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున సర్పంచ్ను కోరగా త్వరలోనే ఆ ఫండ్స్ డబ్బులు కలెక్ట్ చేసి నేను చేస్తానని హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్ కన్నారెడ్డి గారు ఒక 30,000 రూపాయలు ఇస్తాను. 2 వార్డు మెంబర్లు కేవలం 10,000 ఇస్తామన్నారు. వారికి మా సంఘం తరఫున, చిన్నకొడుకు గ్రామ తరఫున, అలాగే చిన్నకొడుకు మాజీ సర్పంచ్ అందరికంటే ముందుగానే స్పందించి నేను 50,000 రూపాయలు ఇస్తాను. వీళ్ళందరికీ మా సంఘం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున అభినందన తెలియజేస్తూ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికబడ్డ సర్పంచ్, పాలక మండలందరికీ సన్మానం చేసిన చాలా అభినందన విషయం. అదేవిధంగా ఈ పోచమ్మ గుడి చిన్నకూడికి ప్రతిష్టమైన గుడి. ప్రతి పెళ్లికి కానీ ఏ శుభకార్యం చేసుకున్నా ఫస్ట్ ఈ చిన్నకూడు పోచమ్మ గుడి కాడికి వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో ఏ పండుగ చేసుకునే సంప్రదాయము చిన్నకూడు ప్రజల మీద ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఈ అమ్మవారి దగ్గర మనకు సన్మానం చేసినందుకు విశ్వబ్రాహ్మణ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలుపుతున్నా. విషయాలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలాంటి విషయమైనా గ్రామ పంచాయతీ తరఫున మా పాలక మండలి నేను వాళ్ళకు సాయం చేస్తానని నేను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఇంతకుముందుకు ఇచ్చిన సంఘము అది కొంత పెండింగ్ ఉండడం వల్ల అది కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. అదే విషయాన్ని కూడా మా గ్రామ పెద్దలతో, మండలి లీడర్తో కలుపుకొని పోయి గౌరవ హరీష్ రావు వారికి చెప్పడం జరుగుతుందని నేను భావిస్తూ